తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి, నమస్తే. ఈరోజు నా ఓపిడిలో ఒక కేసు చూసాను అనమాట. ఆ కేసు గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఆ కేసు ఏంటంటే, లైక్ వాళ్ళకి పెళ్ళి అయ్యి 4 years అయినాయి. వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసుకున్నారు. IUI కూడా 2-3 cycles ట్రై చేసుకున్నారు. బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ రాలేదు. దానివల్ల వాళ్ళు చాలా అప్సెట్ అయిపోయారు. అందరూ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నా ముందు ఏడ్చారు కూడా. సో దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. So I'm talking about unexplained infertility. I am Dr. Usha from Fertility Center, Kotpalli branch. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే లేడీకే యూట్రస్ బాగుంటుంది, అండాశయలో నంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా బాగుంటుంది, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ట్యూబ్ కూడా ఓపెన్ ఉంటుంది. మేల్ పార్ట్నర్కి సెమెన్ అనాలిసిస్ అనేది బాగానే ఉంటుంది. సో బట్ స్టిల్ అన్నీ బాగుంటే కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావు. దీన్ని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. దేనివల్ల ఉండొచ్చు? అన్నీ నార్మల్ ఉన్నాయి కదా, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే, జస్ట్ మనము బయట నుంచి చూసేది అంటే మనకి స్కాన్ చేస్తే నంబర్ ఆఫ్ ఎగ్స్, యూట్రస్ అట్లా కనిపిస్తుంది. మేల్లో సెమెన్ అనాలిసిస్, కౌంట్, మార్ఫాలజీ, మోటిలిటీ అన్నీ కనిపిస్తుంది అన్నమాట. బట్ మోర్ దెన్ దిస్ చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము నార్మల్గా ట్రై చేసినప్పుడైనా ఆర్ లైక్ మీరు IUI ట్రై చేసినప్పుడైనా మీకు రొటీన్గా స్కాన్ ఉన్నప్పుడు ఎగ్ సైజ్ పెరుగుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది మనము ఐడెంటిఫై చేయగలుగుతాం. బట్ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకు తెలియదు అనమాట. సో ఈవెన్ దో మీకు స్కాన్లో కరెక్ట్గా ఎగ్ సైజ్ పెరిగి రిలీజ్ అయితే కూడా ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉండొచ్చు. ఎస్పెషల్లీ నీటిబుడులు ఉన్న వాళ్ళకి, అందరికీ నేను అని చెప్పలేదు, బట్ కొందరికి ఎగ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ ఉండొచ్చు. అండ్ దెన్ ఇన్ కేస్ నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే కూడా మీకు ఎగ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ ఉండొచ్చు. అండ్ దెన్ మేల్స్లో ఈవెన్ దో కౌంట్, మోటిలిటీ అన్నీ నార్మల్ ఉంటే కూడా, మంచిగా ఉంటే కూడా మేబీ స్పోమ్ క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండొచ్చు. స్పోమ్లో డ్యామేజ్ ఎక్కువ కనిపించవచ్చు. సో స్పోమ్లో డ్యామేజ్ ఎక్కువ ఉంటే కూడా మనకి అది జస్ట్ సింపుల్ సెమెన్ అనాలిసిస్లో తెలియదు అనమాట. సో అట్లా స్పోమ్ క్వాలిటీలో కూడా ఇష్యూ ఉండొచ్చు. అండ్ దెన్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అనేది ఇట్ ప్లేస్ అన్ వెరీ ఇంపార్టెంట్ రూల్ అండి. మీరు చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయితే కూడా మీకు ఏమవుతుందంటే బాడీలో చాలా హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది అవుతుంది అనమాట. సో స్ట్రెస్ని కొంచెం అవాయిడ్ చేసుకోవడం ఇట్స్ ఆల్వేస్ బెటర్. సో మీకు ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ఆర్ లైక్ ఏదైనా మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్లో ఇన్ఫెక్షన్ టైంలో మీకు ట్యూబ్లో మేబీ ఫంక్షన్ ఆఫ్ ద ట్యూబ్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. ఈవెన్ దో మీకు ట్యూబ్ ఓపెన్ ఉంటే కూడా ఆ ట్యూబ్ అనేది ఫంక్షన్స్ అంటే ట్యూబ్లో మీకు ఉన్న కొన్ని స్ట్రక్చర్స్, సిలియాస్ అదన్నీ డ్యామేజ్ అవ్వచ్చు అనమాట. దానివల్ల మీకు న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అనేది అవ్వదు. సో జనరలీ మీకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి, స్పర్మ్ అనేది సర్విక్స్ నుంచి ఆర్ లైక్ వెజనా నుంచి ఆర్ లైక్ యూట్రస్ నుంచి, ఇన్ కేస్ మీరు IUI చేస్తే యూట్రస్ నుంచి స్పర్మ్ అనేది ఎగ్ దగ్గర వెళ్ళాలి. ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అవ్వాలి, బేబీ ఫామ్ అవ్వాలి, ట్యూబ్లో ఫామ్ అయిన బేబీ అనేది గర్భసంచిలో వచ్చి అటాచ్ అవ్వాలి అనమాట. సో ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ప్రాబ్లం అయితే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అవ్వలేదు, ఫ్యూజ్ అవ్వలేదు ఆర్ లైక్ ఫ్యూజ్ అయితే కూడా బేబీ అనేది ఫుల్గా డెవలప్ అవ్వలేదు, అయితే కూడా మీకు బేబీ అనేది మీ గర్భసంచిలో వచ్చి అటాచ్ అవ్వలేదు అంటే కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది కనిపించదన్నమాట. సో ఇదే కొన్ని రీజన్స్ ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్లీ మనము అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి ఇవే కారణం అని చెప్పలేము. సో వాట్ వీ క్యాన్ డూ, మనం ట్రీట్మెంట్ ఏది ఇవ్వచ్చు అంటే కొన్ని రీజన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్నాయా, PID ప్రాబ్లం ఉన్నాయా, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇదన్నీ కొంచెం మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ మీరు లైక్ యంగ్ కపుల్ పెళ్ళి అయ్యి ఇప్పుడే 1 year అయినాయి, 2 years అయినాయి అనుకోండి, మీరు న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. బట్ స్టిల్ మీకు అవ్వకపోతే నెక్స్ట్ IUI చేసుకోవచ్చు. బట్ స్టిల్ అప్పుడు కూడా మీకు ఒక 3 cycles IUI చేసిన తర్వాత కూడా మీకు నెగటివ్ వస్తే నెక్స్ట్ మీకు IVFకి ముందు వెళ్తే లైక్ మీకు ఎగ్ అనేది క్వాలిటీ ఎలా ఉంది అనేది మేము చూడగలుగుతాం. అంటే మీకు IVF టైంలో ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చి ఎగ్ తీసినప్పుడు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. సేమ్ టైం
శాంపుల్ సెవెన్ అనాలిసిస్లో స్పోమ్ ఎలా ఉంది అనేది కూడా మనకు తెలుసుకోగలుగుతాం. అంటే హై మ్యాగ్నిఫికేషన్లో మనం చూసినప్పుడు స్పోమ్ డిఫెక్ట్స్ అనేది కొంచెం కనిపిస్తుంది. అంటే ఇన్ కేస్ ఎగ్ అండ్ స్పోమ్ ఫ్యూజ్ చేసిన తర్వాత కూడా బేబీ ఎంబ్రియో ఫామ్ అవుతుందా లేదా అది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇన్ కేస్ ఎంబ్రియో ఫామ్ అవ్వకపోతే కూడా మీకు కొంచెం హిడెన్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఇట్లా మీరు ఐవీఎఫ్కి ముందు వెళ్తే మీకు వాట్ ఈస్ ద రీజన్, ఎందువల్ల మీకు ప్రెగ్నెన్సీ రాలేదనేది కూడా మీకు తెలుస్తుంది. అండ్ దెన్ మీకు మంచిగా ఎంబ్రియో గుడ్ గ్రేడ్ ఎంబ్రియో ఫామ్ అయితే కూడా మీకు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇదే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనుకున్నాను. సో స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.